ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ డ్రై గులాబ్ జామున్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్ స్టెప్స్తో ఫాలో అయిపోవచ్చు. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని బాగా ఒత్తుకోవాలి. మనము ఈ పిండిలో వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఆల్మోస్ట్ అందరికీ చేయడం వచ్చు అనుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకొని బాగా ఇలాగా అరచేతితో ఒత్తుకుంటూ పిండిని మెత్తగా కలుపుకొని కనీసం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం 2 గ్లాసుల షుగర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోకి గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని వాటర్ అనేవి మనకి మరగాలి. ఈలోపు మనము ఉండల్ని చేసుకుందాము. చిన్న చిన్న బౌల్స్ అనేవి చేసుకుని ఎక్కడా పగులు లేకుండా ఉండలు అనేవి చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసుకొని ఉండలన్నిటిని స్లోగా వేసుకోవాలి. ఉండలు వేసిన తర్వాత కనీసం ఒక 5 to 10 మినిట్స్ వేగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో యాడ్ చేసినటువంటి గులాబ్ జామున్ని కనీసం ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత వేరొక ప్లేట్లోకి కొద్దిగా కొబ్బరి పొడి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసినటువంటి గులాబ్ జామున్ని వేసి దానికి మొత్తం కోట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, కొబ్బరి పొడి అనేది మొత్తం అంటుకునేలాగా చూడాలి. ఇక్కడ ఎండు కొబ్బరి పొడి అనేది నేను తీసుకున్నానండి. ఇంకేముంది, డ్రై గులాబ్ జామున్ రెడీ.